అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. అన్నవాళ్ళు ఎవరో మీకు తెలుసా? పేతురు, యోహాన్లు. అయితే మన ఇంటికి తాళాలు వేస్తామనుకో, 4-5 తలుపులు ఉంటే 4-5కి తాళాలు వేస్తామనుకో, 4-5 తాళాలు ఒకే ఇంటికి సంబంధించినవి కదా, మన ఇంటివే కదా అని ఏ తాళం పడితే ఆ తాళాన్ని పెట్టి తీస్తే వస్తుందా? రాదు. ఆ తాళాన్ని పెట్టి, దానికి సరిపడా తాళాన్ని పెట్టి తీయాలి. అదేవిధంగా ఇక్కడ ఏ నామమున రక్షణ కలగదు, ఆ తాళబొర ఉందంటే దానికి ఆ తాళం చెవినే పెట్టి తీయాలి. కానీ మన ఇంటివే కదా అని ఏదో ఒకటి పెట్టి తీస్తే ఆ తాళం తెరుచుకోదు, ఓపెన్ అవ్వదు. అలాగనే మనం కూడా మనకి రక్షణ కలగాలంటే ఏ నామమున నువ్వు ప్రార్థన చేయాలి, ఏ నామమున నువ్వు ఆరాధించాలి అనేది మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు. అయితే ఇక్కడ ఇవన్నీ రాసింది ఎవరు? యేసుక్రీస్తుని అనుసరించినటువంటి వాళ్ళు. యేసుక్రీస్తుని అనుసరించినటువంటి 12 మంది శిష్యులు. వాళ్ళని ఏమంటారు? అపోస్తలులు అంటారు. వాళ్ళు పిలువబడ్డటువంటి వాళ్ళు. వాళ్ళు ఏ మాదిరినైతే అనుసరించి వెళ్ళారో ఆ మాదిరిని మనం కూడా వారి అడుగుజాడల్లో వెళ్ళాలి. అప్పుడు నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. వారంతా ఆరాధించింది, స్తుతించింది, బయలుపరిచింది, ప్రకటించింది ఎవరిని? యేసుక్రీస్తు వారినే. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు వాళ్ళు చెబుతున్నారు. ఏ నామమున మీకు రక్షణ కలుగదు. మరి ఏ నామమున రక్షణ కలుగుతుంది? యేసుక్రీస్తు నామముననే మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఏమని చెబుతున్నాడు? శిష్యులకి, వీళ్ళకి నేను వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని మీకు తోడుగా ఉంచుతాను. ఆయన నేను చెప్పిన మాటలు, తండ్రి చెప్పిన మాటలు, వాటన్నిటిలో మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన మీరు ఏదైనా తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పేసి ఆయన మీ అంతరాత్మ ద్వారా, మనసు ద్వారా తెలియజేస్తాడు, హెచ్చరిస్తాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలనో, మీ ప్రవర్తన ఎలా ఉండాలనో, మీ పద్ధతులు ఎలా ఉండాలో అవన్నీ కూడా ఆయన తెలియజేస్తాడు మీకు అని చెప్పేసి అని చెబుతూ చూడండి 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు, చూడమ్మా ఉండండి, రోమా 8:26 ఉండండి ఒక్క నిమిషం, నేను కొరింథీయులకు తీశాను. రోమా 8:26 చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనము ఎవరికి విన్నవించాలి? యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి విన్నపాలు చేయాలి. అందుకనే మరి మత్తయి సువార్తలో ఆయన ఏం చెబుతున్నాడు? మీరు పరలోక ప్రార్థన అని నేర్పుతూ
యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాము తండ్రి అని మనం ప్రార్థన చేయాలి పరలోక ప్రార్థన చేసేప్పుడు. అలాగనే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఇక్కడ ఒక వ్యక్తిని ఉంచాడు, పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆయన మీకు సహాయం చేస్తుంటాడు. అప్పుడు ఆయన ద్వారా మీరు ఈ విధంగా ఆయన ఉచ్చరింప శక్తిని కానీ మూలుగులతో మీ యొక్క విన్నపాలన్నింటినీ మాకు చేరవేస్తూ ఉంటాడు అని చెప్పాడు. ఇక్కడ దేవునికి చేరాలి అంటే ఎవరెవరి ద్వారా చేరుతుంది? యేసుక్రీస్తు వారి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా వారు మాత్రమే ఈ లోకంలో దేవునికి ప్రతినిధులు, వేరే ఎవరు కూడా కాదు. దాన్నే మనం ఇంకా క్లియర్గా కనుక్కోవాలంటే చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2:5. 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. మధ్యవర్తి అంటే ఎవరు? ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు వారిద్దరి మధ్య వారికి వీరికి సంబంధాన్ని కలిపేటువంటి వ్యక్తే మధ్యవర్తి. మనకు దేవుడు పైన ఉన్నాడు, కింద మనం ఉన్నాం. మనకి దేవునితోటి డైరెక్ట్గా మాట్లాడేటువంటి అవకాశం లేదు. కాబట్టి మధ్యవర్తిగా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన మనిషి రూపంలో మన దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఉన్నటువంటి విషయాలు మనకు చెప్పి, మన దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఆయనకి చెప్పి, మన ఇద్దరిని రాజీ పరచడానికి ఆయన ఒక్కడే మధ్యవర్తి, ఇంకా ఎవరు కూడా లేరు. కాబట్టి మనం వాక్యంలో ఉన్నటువంటి చదివిన భాగాన్ని బట్టి ఈ వాక్య సారాంశాన్ని సత్యంగా తీసుకొని మనం ఏదైనా కానీ ముందుకెళ్ళాలి. అయితే మరి ఎలా ముందుకెళ్ళాలి అంటే అపోస్తులు చూపించిందే మనకి మార్గం. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వాళ్ళంతా ఒకసాట కూడారు, వాళ్ళకున్న సమస్తాన్ని మొత్తాన్ని కూడా ఒక చాట చేర్చుకున్నారు, ఆస్తిపాస్తులు మొత్తం ఒక చాట పెట్టుకొని వాళ్ళంతా కూడా క్రీస్తుని ప్రకటించే పనిలో ఉన్నారు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు అని వాళ్ళు గుర్తెరిగారు. మనం చేయాల్సిన బాధ్యత ఏంది? జీవితకాలంలో అప్పుడు వాళ్ళని చంపటానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు, వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో సస్తే చనిపోదాం, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. బ్రతికేమనుకో క్రీస్తు సువార్తనే ప్రకటిద్దాం, మంచిది. ఒకవేళ చనిపోయామనుకో క్రీస్తు దగ్గరికి వెళ్తాం, మంచిది. రెండు మంచివే కదా. కాబట్టి అలా చేద్దాం అని వాళ్ళు ఆ విధంగా వాక్యాన్ని ప్రకటించటం మొదలుపెట్టారు వాళ్ళు. కాబట్టి మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి మనం విన్నపాలు చేస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు మనం స్తుతులు అర్పిస్తూ ఆయన మనం ఆరాధించే వాళ్ళుగా మనం ఉండాలి. అందుకని మరి యేసుక్రీస్తు వారి శిష్యులందరూ కూడా ఎవరి నామాన్ని బట్టి దెబ్బలు తిన్నారు, ఎవరి నామాన్ని బట్టి మరణ శిక్షణ పొందారు అంటే చూడండి వాళ్ళ మీద ఏ విధంగా ఒత్తిళ్ళు తెచ్చారు ఆ రోజుల్లో. అంటే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొనిరి. ఎవరు అక్కడ బెదురు పెట్టవాలని చెప్పుకుంది? పేజీ ఇటువైపు తిప్పితే 3వ అధ్యాయం 11వ వచనంలో పేతురు, యోహాన్లు వీళ్ళు యేసుక్రీస్తు వారి గురించి ప్రాణాలు తెగించి ప్రకటన చేస్తుంటే మీరు అలా ప్రకటన చేయొద్దు ఆయన నామమున అని చెప్పేసి వాళ్ళ మీదకి ఒత్తిడి తెచ్చారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు?
15వ వచనంలో ఏం చదువుతున్నారు? 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు జీవాధిపతిని చంపారయ్యా, కానీ ఆయన్ని దేవుడు లేపాడు. ఆయన్ను మీరు ఏదైతే కొలుస్తున్నారో ఆయనే దేవుని యొక్క పక్షం వాడు. కాబట్టి ఈయన్ని మీరు స్తుతించాలి. మీ పాపాల కోసం, మీ పాప పరిహారాల కోసం వచ్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి మీరు ఇది తెలుసుకోండి అని చెబితే వాళ్ళు దానిని నమ్మటంలా. అలా నమ్మకుండా చేస్తుంది ఎవరయ్యా అంటే సాతాను యొక్క తంత్రాలు ఆ విధంగా ఉంటాయి. అయినా కానీ వీళ్ళు అపోస్తల కార్యాలు 4:19లో ఏం చెబుతున్నారు చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికే ఉత్తరం ఇచ్చారు. మీరు చెప్పేదేందా? ఆయన దేవుడు కాదని ప్రకటించవద్దని మీరు చెబుతారేంటి? మేము కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం, ఆయనతోటి తిరిగాం, మేము ఆయన చేసినట్టు కార్యాలు చూసాం, ఆయన జీవితాన్ని మేము పరిశీలించాం. మీరు మాత్రం అలాగా చేసి ఉండలేదు. మాకు తెలుసు, మాకు తెలిసిన దాన్ని మేము ఎందుకు ప్రకటించకుండా ఉండాలి? మనము దేవుడు రక్షకుడు, యేసుక్రీస్తు వారు రక్షకుడు అని తెలిసి, ఆయనే మన పాపాలకు విమోచకుడని, ఆయన తప్ప ఏ దేవుడు లేడని మనం తెలుసుకున్నప్పుడు మరి ఎందుకు మనం స్తుతించకుండా ఉండగలుగుతున్నాం? అలా ఉండగలుగుతామా? మనకి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని స్తుతించకుండా మనం ఉండగలుగుతాం? వీళ్ళు ఏమంటున్నారు? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మేము ఉండలేము. మరి మనకు రక్షణ ఇచ్చేటువంటి దేవుడు ఎంత ఉచితంగా ఇచ్చాడు మనకు రక్షణ. మరి అటువంటి దేవుడిని మనం ఎంతగా స్తుతించాలి? మనం అన్ని శ్రమలు పడుతున్నావా? లేదు కదా. మరి స్తుతించడానికి ఎందుకు మనం మరి ముందుకు రావట్లేదు? ఎంతగా స్తుతించాలి? పక్కన వాళ్ళు చూస్తారేమో, ఎదుటి వాళ్ళు ఏమో వింటారేమో, మన మాటలు వింటారేమో అని ఎందుకు మనం సిగ్గుపడాలి? మనం ఆయన గురించి ఇక్కడ సాక్ష్యం ఇవ్వటానికి నీవు సిగ్గుపడితే, నేను పరలోక తండ్రి ఎదుట మిమ్మల్ని గురించి నేను సిగ్గుపడతానంటున్నాడు. కాబట్టి మనం స్తుతి చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చెబుతున్నారు? ఇవన్నీ చేయకుండా ఉండటానికి వేరే నామంలో ఏది ఇంకొక చెట్టుకో పుట్టుకో లేకపోతే దేనికో ఇక సృష్టిలో ఉన్న వేరే వాటికి అన్నిటికీ నువ్వు పూజలు చేసుకో, దాంట్లో ఏ అభ్యంతరం ఉండదు. గమనిస్తున్నారా? మిగతా యేసుక్రీస్తుని తప్ప మిగతా ఎవరినైనా నువ్వు పూజ చేయి, వారికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఎందుకు? వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నట్లు? దేవుని పక్షాన కాదు, సత్యం పక్షాన కాదు. చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:14. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వాడు కూడా నేను దేవుణ్ణి, నేను చెప్పినట్టు చేయండి, ఇది చేస్తే సత్యమే, సూర్యుడిని పూజించు, చెట్టును పూజించు, మట్టిని పూజించు, ఇదిగో ఆ మనిషిని పూజించు, ఈ మనిషి లేకుండా ఈ మనిషి రాలేదు అని ఆ విధంగా యేసుక్రీస్తు నామం తప్ప మిగతా ఏ నామాలను పూజ చేసుకో, ఏ నామాన్ని నువ్వు ఆరాధించు, నీకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. అది ఎందుకు? వెలుగుదూత, సాతాను అనేటువంటి వాడు వెలుగుదూత వేషం వేసుకొని ఆ విధంగా నిన్ను సరైనటువంటి ఆరాధన క్రమంలో ఉంచకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట అది. కాబట్టి మరి ఆ విధంగా నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ తన జీవితాలను అర్పించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. రాత్రి సమయంలో కొంతమందిని తన ప్రవర్తన గురించి, సరైనటువంటి ప్రవర్తన ఏది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మరి రాత్రి రానటువంటి వాళ్ళని దేవుడు ఏమడుగుతున్నాడంటే, రాత్రి నువ్వు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఏ సమాధానం చెబుతావో
నీ మనసులోనే దేవునికి సమాధానం చెప్పుకో. అయితే మరి ఒక స్టెఫను కానీ, స్టెఫను రాళ్లతో పెట్టి కొడతా ఉంటే అతను యేసుక్రీస్తు వారి చరిత్రని మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఒరే ముష్కర్లారా, మీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తెలుసుకోండి, నిజమైనటువంటి దేవుణ్ణి మీరు అన్యాయంగా చంపారు అని హెచ్చరికలు చేస్తూ అనేకమైనటువంటి విషయాలు, చరిత్ర మొత్తం మోషే ఈ విధంగా చేశాడు, ఈ విధంగా నడుపుకుంటూ వచ్చాడు, దేవుడు ఏ విధంగా ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించాడు, ఆ విషయాలన్నీ తెలియజేసి తర్వాత ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, రాళ్ళు పెట్టి కొడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని క్షమించని చెప్పని ప్రభువుకి తన ప్రాణాలు అర్పించాడు. అది ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏంటంటే దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తించి ఆయనను మనం ప్రచురం చేయాలి, స్తుతించాలి, మన జీవితాల్లో కనపరచాలి. ఆయన చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్య కార్యాలని మనం అనేక మందికి తెలియజేయాలి. నీ జీవితం ద్వారా నువ్వే ఒక సువార్త పత్రికలు కావాలి, నువ్వే ఒక పత్రిక కావాలి. ఇతను క్రైస్తవుడు, ఇతని జీవితాన్ని చూస్తే, అతను చేసే అలవాట్లను చూస్తే క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు, ఇలా ఉండాలి అని అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఉండాలి అని స్టెఫన్ జీవితం ఒక ఆదర్శం. మరి దానియేలు ఆయన ఎంత మరి దేనికి కూడా భయపడలేదు. ఆయన నువ్వు ఈ విధంగా ప్రార్థన చేసావనుకో నేను చంపేస్తామంటే ఐ డోంట్ కేర్ అన్నాడు. నేను లెక్క చేయను, చంపేస్తే చంపేసుకో. పౌలు గారు అన్నట్లు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, చంపేసుకోండి. ఎప్పుడో ఒకసారి చనిపోవాలి కదా, ఈ విధంగా చనిపోతే నాకు లాభమే. కాబట్టి ఆయన సింహాల బోన్లో వేసినా కానీ ఆయన భయపడలా. ఒకవేళ దేవుడు నన్ను ఆ ఆపద నుంచి తప్పించడానికి సమర్థుడే, కానీ ఒకవేళ తప్పించకపోయినా నీ దేవుడి సమర్థత ఏదని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని నువ్వు లక్ష్య పెట్టవద్దు. నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తించినటువంటి నీవు తప్పకుండా దేవుణ్ణి కనుగొని ఆ విధంగా స్తుతించాలి, ఆరాధించాలి. యోసేపుని చెరసాలలో వేస్తామని చెప్పినా కానీ మరి ఆవిడ ఎంతగా అతన్ని లొంగ తీసుకోవాలని చూసినా కానీ దేవునికి భయపడ్డాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడు అని అనిపించుకునేంతగా అతని జీవితం ఉంది. దాన్ని బట్టి దేవుడు ఎంతగా ఇచ్చించాడు. మరి ఐగుప్తు మొత్తం మీద అధికారిగా చేశాడు, మరి దానియేలుని చేయలేదా? కాబట్టి మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలని మనం ఇది వాస్తవం అని తెలుసుకొని నిజమైనటువంటి దేవుడిని కలిగి ఉన్నటువంటి నేను నిజంగా ఎంత గర్వపడాలి అనేటువంటి విధంగా మనం ఆలోచించుకొని దేవుణ్ణి ఆ విధంగా మనం స్తుతించే వాళ్ళంగా ఉన్నాం. ఇంకా అనేక మంది శిష్యులు ఎంతమంది హతసాక్షులు అవటానికి కూడా నేనంటే నేనని ముందుకు వచ్చారు. మనం ప్రార్థన చేయమంటే నువ్వు చేయి అని పక్కన వాళ్ళకి నెట్టినట్టు కాదు. వాళ్ళు ప్రాణాలు ఇవ్వటానికి పానార్పణంగా మంచినీళ్ళు పోసినట్టుగా మేము దారపోస్తాం నా ప్రాణాలని క్రీస్తు కోసం అని అలాగా వచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క అపోస్తలులు. కాబట్టి మరి మన జీవితం రోజుకు 2 గంటలు దేవుని సన్నిధికి, వారానికి 3 సార్లు 3-6 గంటలు దేవునికి సమయం ఇవ్వలేమా? కాబట్టి మన దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నాం, దేవునికి ఏ విధంగా మనం స్తుతి చెల్లిస్తున్నాం అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. చివరి మాటలు ఏంటంటే, ఒక ప్రదేశంలో మరి వీళ్ళంతా నిజమైనటువంటి క్రైస్తవులు, విశ్వాసం ఎంత ఉన్నటువంటి క్రైస్తవులు అని తెలుసుకోవాలంటే ఒక పెద్ద ఆయన ఫారిన్ నుంచి ఒక దొర వచ్చాడంట. వచ్చి ఆయన కనుక్కోవాలి వీళ్ళు ఎలాంటి విశ్వాసాలు, నిజమైనటువంటి వాళ్ళ కాదా అని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? అమ్మ నువ్వు నిజమైన విశ్వాసమేనా, రోజు బైబిల్ చదువుతున్నావా, నీకు బైబిల్లో ఏమైనా విషయాలు తెలుసా అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా కానీ లేపి అడిగాడు అనుకో, ఏందో ఆయన నన్ను లేపి అడిగాడు, ఏం ద్వారా ఈయన అని చెప్పేసి అని అంటారు. ఆయన్ని కూడా తప్పు పడతారు. అవసరమైతే ఆ విశ్వాసి తర్వాత నేను మీ సంఘానికి రానైనా అనగలడు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని మరి ఎంతమంది ఏంటనేది సరే నాకు తెలియాలి, ఈ సంఘంలో విశ్వాసత ఎంత ఉంది, విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు అనేది అని చెప్పమ్మా. మీ బైబిల్ ఒకసారి
చేత్తో పట్టుకొని ఎత్తి చూపించండి అన్నాడు. ఏది ఎత్తి చూపించండి ఒకసారి బైబిల్లో. మీరు ఎలా ఎత్తుతున్నారనేది కూడా అర్థమవుతూ ఉంటుంది కదా, అవునా? అయితే మీ బైబిల్ మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పాడంట ఆయన. చెప్పిన తర్వాత వచ్చి వరుసగా వాళ్ళు ఈ బైబిల్ పెట్టి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా ఆ బైబిల్ ఒక్కొక్కటి తిరగేసి చూస్తూ ఉన్నాడు. మరి మీ బైబిల్ తిరగేసి చూస్తే, నా బైబిల్ తిరగేసి చూస్తే మరి దాంట్లో ఏమన్నా తేడా కనిపించాలి కదా. అన్నీ ఒకే రకంగా ఉంటాయి బైబిల్. కొంతమంది బైబిల్ ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటారంటే కనీసం దాని మీద ఒక పేపర్ కూడా నలగదు, అంత జాగ్రత్తగా ఉంచుకుంటారు. మరి దేవుడు అంటే ఎంత భక్తి భయం కదా. బైబిల్నే నువ్వు జాగ్రత్తగా ఉంచలేని వాడివి నీ విశ్వాసాన్ని ఏ విధంగా బలంగా ఉంచుకోగలుగుతావు అని ప్రశ్నిస్తారేమోనని కదా. కాబట్టి బైబిల్ చాలా నీట్గా ఉంచుకోవాలి. కానీ కొంతమంది బైబిల్ అయితే లోపల తిప్పి చూస్తే చాలు మొత్తం అన్ని గీతలు పక్కనన్నీ రాసి పేపర్లు మొత్తం నలిగిపోయి అంచులంటే నల్లంగా అయిపోయి గబ్బు పట్టేట్టుగా ఉంటాయి. అవసరమైతే వాసన కూడా వస్తుంటాయి, మురికి వాసన. దాన్ని చూసి ఆయన అటువంటి బైబిల్ ఒక పక్కన పెట్టాడు, ఇటువంటి బైబిల్ ఓ పక్కన పెట్టాడు. అందులో ఏ బైబిళ్ళు బాగున్నాయి అని చెప్పేసి గమనిస్తే ఒకవైపు పెట్టిన బైబిళ్ళు బాగా నీట్గా ముచ్చటంగా ఉన్నాయి, బుద్ధి బాగా అసలు తెల్లగా ఉన్నాయి, పేపర్ నలగలేదు, నీట్గా ఉన్నాయి. ఇంకోవైపు ఉన్నాయి మురికి పట్టి ఉన్నాయి. అబ్బే ఇవి మంచిది కాదండి, ఇవి బాగున్నాయి అని మనం నిర్ణయం చేద్దామా? ఏం చేద్దామా? మీరైతే ఏం చేస్తారు చెప్పండి. ఇటువైపు ఏమో మంచి బైబిల్ ఉన్నాయి, ఇటువైపు ఏమో మురికి బట్టి లోపలని పిచ్చి 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 గీతలు, అంటే గీతలు అంటే అన్ని పేర్లు అన్నీ రాసి మధ్యలో అవన్నీ వాక్యాల గురించి పక్కన వాటిని రాసి కొన్ని అండర్లైన్ చేసి, అంటే అండర్లైన్ చేసినవి మంచియా, మిగతావి మంచివి కాదా? అలాగ అండర్లైన్ చేసి పెట్టినాయి అలాంటి బైబిల్ ఇటు ఉన్నాయి. మరి ఇటువైపు మంచియా, ఇటువైపు మంచియా? కుడి చేతి వైపు మంచియా కదా, అవునా? అంటే మన జీవితం శ్రమల్లో నలిగే కొంది, శ్రమలు పడే కొంది అది దేవుని దగ్గర విలువ పెరుగుతుంది. ఎక్కువగా సమ్మెట దెబ్బలు తిన్నటువంటి ఒక బొమ్మ బాగా అందంగా తయారవుతుంది. 2-3 దెబ్బలు కొట్టబడినటువంటి ఒక దిమ్మె అయితే, లేకపోతే ఒక రాయి కానీ అయితే అది గడప దగ్గర వేయబడుతుంది. దాని మీద అందరూ తొక్కి తిరిగి వెళ్తూ ఉంటారు. అదే చెక్కబడిన దానికైతే అందరూ చూసి ఆశ్చర్యంగా ఓహో భలే ఉందని నా దగ్గర ఫోటోలు దిగుతారు కదా. అదేవిధంగా బైబిల్లో నువ్వు ధ్యానిస్తూ ఉన్నావంటే అక్కడ ఉన్నటువంటి వాక్యాల్ని నువ్వు అండర్లైన్ చేసుకుంటావు. ఆ వాక్యాలని నువ్వు పక్కన ఇదిగో ఇక్కడ పరిశుద్ధత గురించి రాశాడు, ఇక్కడ ఈ వినయాన్ని గురించి రాశాడు, ఇక్కడ ప్రేమ గురించి రాశాడు అని పక్కన ఇవన్నీ రాసుకుంటావు. ఆ విధంగా నీ బైబిల్ని చూస్తే అందులో ఏ పేజీ తీసినా కానీ నేనైతే ఎలా రాసుకుంటానంటే ఒక పరిశుద్ధత గురించి ఒక చాట ఉందనుకో, ఆ పరిశుద్ధత కింద అండర్లైన్ చేసి పక్కన మిగతా చదివిన చోట్ల ఎక్కడైతే పరిశుద్ధత గురించి రాయబడి ఉందో ఆ రెఫరెన్స్లు మొత్తం దాని పక్కన రాస్తా. ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది చూడండి, అదంతా బైబిల్ చదవటానికి ఎవరైనా ఏందయ్యా ఇవన్నీ పక్కన పిచ్చి పిచ్చిగా నీ రాసావు అనిపిస్తాడు. కానీ నాకైతే అది ఆ బైబిల్ చూడడంలోనే దీన్ని బట్టి ఒక ప్రసంగాన్ని తయారు చేసుకోవచ్చు, ఒక విషయాన్ని చెప్పవచ్చు అని అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి అంటే నలిగినటువంటి జీవితం. ప్రభువారు ఏం చెబుతున్నాడు? విరిగి నలిగినటువంటి జీవితం మనసు నేను కోరుతున్నాను, మీ ఆస్తిపాస్తులు కోరట్లేదు, మిమ్మల్ని ఏం అడుగుతున్నానయ్యా, నేను మీ మనసేగా నేను అడుగుతున్నాను, కాబట్టి ఆ మనసు నాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రభు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ని స్తుతించేటువంటి వాళ్ళు తమ జీవితం ద్వారా స్తుతించాలి. ఆ విధంగా మరి స్టెఫన్ ఆ విధంగా స్తుతించాడు, యోసేఫు ఆ విధంగా స్తుతించాడు చెరసాలలో ఉండి కూడా. మరి దానియేలు కానీ ఇంకా పౌలు కానీ శిష్యులు కానీ అపొస్తలులు అయినటువంటి శిష్యులు కానీ వీళ్ళంతా తన జీవితం ద్వారా క్రీస్తుని ఆరాధించారు. ఆరాధించటం అంటే అది మనం ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి
ప్రభువా నీకు స్తుతి అంటాం కాదు. ఆ స్తుతి ఏ విధంగా రావాలంటే నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు, నీ కోసం దేవుడు అర్పించినటువంటి రక్తం, ఆ బలియాగం నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ హృదయంలోంచి పొర్లి రావాలి మాటలు. ఇక్కడ మనం ఉన్నటువంటి పక్కన ఉన్న వ్యక్తికి మనం ఆరాధించేటువంటి మాటలు వినపడవు. ఎందుకని? నీ హృదయం తెరవబడలేదా? నీ హృదయం విరిగి నలిగినటువంటి హృదయంగా లేదా? కాబట్టి అటువంటి హృదయాన్ని కావాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం విరిగి నలిగినటువంటి హృదయంతో దానియేలు ఏ విధంగా అయితే మరి తన జీవితం ద్వారా దేవుణ్ణి ఆరాధించాడు, స్టెఫను కానీ, యోసేపు కానీ, ఇంకా అనేక మంది శిష్యులు, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి శిష్యులు ఏ విధంగా అయితే స్తుతి చేశారో, ఆరాధించారో అటువంటి ఆరాధన మనం ఇప్పుడు చేద్దాం. మనం స్తుతించడానికి సిగ్గుపడద్దు. ఆ చివరన ఉన్నటువంటి మనిషి ఆరాధన చేస్తే ఇక్కడున్నటువంటి మనిషికి కనపడాలి, ఇక్కడున్న మనిషిని ఆరాధన చేస్తే అక్కడున్న మనిషికి కనపడాలి. ఎందుకు నువ్వు సిగ్గుపడాలి? దేవుణ్ణి ఆరాధించడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఆరాధించండి ఆరాధించండి అని చెప్పాలా? నీకు తెలియదా దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళు? కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన విరిగి నరిగినటువంటి హృదయాల్ని మరి దేవునికి అర్పణగా అర్పిద్దాం. మరి ఇటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు బలపరచునుగాక. ఆమేన్.